మన మధ్యలో ఉన్నటువంటి దానియేలయ్య గారిని ఒక 5 నిమిషాలు మరి దేవుని యొక్క మాటలు మాట్లాడాలని, కొన్ని ఆలోచనలు చెప్పాలని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దేవుని మందిలోకి వచ్చినప్పుడు మనము సంతోషంగా ఉండాలి. ఈరోజు ప్రభువా నాకేం మాట్లాడబోతావు, నేను మా ఇంటికి నేను తీసుకోవాలయ్యా, నా ఇంట్లో ఉన్న కొరతలన్నీ తీరాలా, నువ్వు నయమిటి వచ్చినట్టే నా సమస్తము తీర్చిన సమృద్ధిలోకి తీసుకొచ్చేదానికి నువ్వు ఉన్నావని యేసయ్యని మనము పిలుచుకొని మన గృహానికి పోవాలి. చిన్న వాక్యం చూసుకొని మళ్ళీ సమయము పాస్టర్కి ఇద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకముని ఎంతనో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టివాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకముని ఎంతగా ప్రేమించాడు అంటే దానికి అర్థమైందండి, లోకంలో ఉన్న మనల్ని అందరినీ దేవుడు ప్రేమించాడు. ప్రభువు నీతిమంతుల కొరకు వచ్చాడా, పాపుల కొరకు వచ్చాడా? మనం నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు. తల్లి ఏ బిడ్డని ఎక్కువగా ప్రేమిస్తుంది? తల్లికి 4 బిడ్డలు ఉన్నారండి, వాళ్ళ ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంది? ఇంకా ఇంకొక మాట చెప్పండి. ఎవరు తల్లి మాట వినకుండా లోపడకుండా వాళ్ళు ఇష్టారంగా ప్రవర్తిస్తారో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎప్పుడు ఈయన లోపడి బిడ్డని గురించి తల్లి ఏమి ఆలోచించేది, కానీ వినకుండా వాళ్ళు ఇష్టారంగా తిరుగుతారు చూడు, వాని గురించిదా ఎక్కువగా మాట్లాడు. అయ్యా అటు పోవద్దురా, సమయానికి రయ్యా ఆయనని ఆ వ్యతిరేకిస్తున్న బిడ్డ కొరకు ఎక్కువగా ఆ బిడ్డని ప్రేమిస్తుంది. అవునా కాదా? మీరు ఎప్పుడైనా బీచ్కి పోయారా? బీచ్కి పోయిన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఏం చూశారు అక్కడ? బీచ్లో ఏం చూశారు? ఇసుక చూసేవారు. ఆ తర్వాత ఏం చూశారండి? అలలు. నీళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఒక్కొక్క అల మన పైకి వస్తుంటాయి, వచ్చినట్టు కనపడతాయి మనకి. అయితే అక్కడికి వచ్చి నీళ్ళు ఎక్కడ దేవుడు వాటికి ఆర్డర్ ఇచ్చాడో అక్కడికి ఆగి మన ఎన్నికే పోతాయి, కానీ ఇట్లా రావు. అదే ఆ నీళ్ళకి కొంచెం ఆర్డర్ ఇస్తే మన ఈ ఊరు ఏమవుద్ది? ఈ ఊరంతా ఏమవుద్ది? నీళ్ళకి ఇచ్చిన ఆర్డర్కి ఎన్నికపోతాను కానీ ముందుకు రావడం. ఆయన సృష్టించిన బిడ్డలు ఆయన మాట వినందున దేవుడు ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఎప్పుడన్నా తల్లి ప్రేమ అర్థం చేసుకున్నావా? దేవుడి ప్రేమ ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావా? ఆ ప్రేమ అర్థం చేసుకున్నది నాన్న దేవుడు నిన్ను అంచెలు ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడండి. దాని కింద భాగం చదవమ్మా, 17 నుంచి చదువు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందినట్లుగా పొందుటికే గాని పంపలేదు. యేసయ్య ప్రతి మనిషిని ప్రేమించుటకు, ప్రతి మనిషిని ఆయన రాజ్యానికి చేర్చుకుంటాకే తండ్రి కుమారుని ఈ లోకానికి పంపాడు, కానీ తీర్పు తీర్చుటకు రాలేదండి. మనం తీర్పు తీర్చువాళ్ళుగా ఉండకూడదు. కుమారుణ్ణి ఎప్పుడు గాడిద దున్నపోతని ఎప్పుడు పిలగకండి. కావాలంటే ఒక దెబ్బ కొడుతురు, కానీ అది ఎక్కడ కొట్టాలా?
ఇక్కడ కొట్టాలి బెత్తం తీసుకొని. ఇక్కడ ఏమైనా కొట్టినవా? అమ్మాయి ఇసుకలకు పోయి లుంగంబాకులు అండి, ఇసుకలకు పోయి ఆ తల్లిదండ్రులు చెప్పకుండా పోయింది. ఈ అబ్బ తిరిగి వచ్చి లాస్ట్కి ఆ అమ్మాయిని కనుక్కొని వచ్చి కోపం వచ్చి ఆ అమ్మాయి మంచి అద్దుకుంటుంది. అమ్మాయి 7 కొట్టిండండి, దెబ్బతో గరగర చచ్చిపోయిందండి. జాగ్రత్త. అప్పుడు వాళ్ళందరూ ఏడిస్తే ఏం ప్రయోజనం ఉంది? పిల్లలకి మనం చిన్న వయసులో నుంచే వాళ్ళని నడిపేయాల్సిన మార్గంలో వాళ్ళని మనము నడిపించుకునేదానికి చూడాలండి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని అతిగా ప్రేమించి ఆయన రాజ్యానికి చేర్చుకోవాలని మన ఆయన తండ్రి కుమారుని ఈ లోకానికి పంపాడు, కానీ తీర్పు తీర్చుటకు పంపలేదండి. శాపం పెట్టుకు పంపల, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏం ప్రేమండి! ఆయన 39 దెబ్బలు కొట్టి అవమానపరిచి సిలువుకేసినప్పుడు సిలువులో పడకాల్సిన 7 మాటలలో ఒక మాట పలికాడండి. ఏం మాట? తండ్రి, మీరేం చేస్తున్నారు వెరుగురు గొండకయ్యాలని నీ ముందర ఎవరో నొమ్ముచంటుకు తుప్పున ఒప్పుకుంటావా? మళ్ళా రారా నువ్వు, నీ సంగతి నన్ను వెనక నా వాళ్ళు ఉండరు, వాళ్ళు రప్పించి నిన్ను ఏదైనా అని అంటాం. అయితే యేసుప్రభు ఏమన్నాడండి? ఆయన ముఖం నిండా ఉమ్మూశారండి. కిరీటం పెట్టి కొట్టి రక్తం కారిపోతుందండి. ఆ కారిపోయే సమయంలో ఒక తెల్ల వస్త్రం తీసుకొచ్చి ఆయన మొఖాన్ని అద్ది ప్రజలకి చూపిద్దాం. ఆ తల్లి మరియమ్మ వచ్చి అక్కడ నిలబడి ఉంటే, ఇదిగమ్మా నీ కుమారుడు. ఎట్లుంటుందండి తల్లి పానం? మోర్చలు పడిపోయిందండి. ప్రియులారా, దేవుడు మన కొరకు ఎంత మనల్ని ప్రేమించాడు, మన కొరకు ఎన్ని శ్రమలు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులు పడ్డాడు, 3.5 సంవత్సరము దేవుని సేవ చేశాడండి. కాబట్టి ఆ ప్రభువుకు మనం లోపడి ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు అనేక ఆశీర్వాదాలతో ముందుకి సాగిపోతాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తీసుకొని పోయి 3 నెలలు ఉండించుకుందంట. నన్ను పెళ్లి తీసుకొచ్చావు కదా, ఎందుకు నన్ను పెళ్లి చేసుకోలేదంటే, నేను పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మ గుండె నాకు కావాలా, అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానంట. మా అమ్మ గుండె కదా నీకు కావాలా? ఈ కత్తి తీసుకొని ఇంటికి పోయిండు. 3 నెలలు అయింది కానరాకుండా. ఆ బిడ్డలేని తల్లి చూడలేదు. ఊరి ఎక్కడికి పోయినవురా, ఏంద్ర ఈ అవతారం ఏంద్ర అని చెప్పి బిడ్డనంతా తౌడుకొని ముద్దేసుకొని తెచ్చింది ముందర పెట్టి తినాయి అంటే అమ్మ నీళ్ళేమన్నాడు. అటు వంగి నీళ్ళేసేటప్పుడు ఆ కత్తి తీసుకొని పొడిచి తల్లిని ఆ గుండె తీసుకొని ఆ చీకట్లో అడవిలో వెళ్తుంటే జారి ఒక బండ మీద పడి 2 మోకాలు పగిలిపోయాక అమ్మ అన్నాడు. అమ్మ అంటున్నాకనే చేతిలో గుండె, అయ్యా ఏమైంది అయ్యా, చెప్పు అయ్యా ఏమైంది అయ్యా అని కొట్టకలాడిందండి. తల్లి గుండెకేమొచ్చింది? పాను నేను చచ్చిపోయిన పర్వాలేదు నాయన, నువ్వు బాగుండాలిరా. మేం ప్రేమండి, తల్లి ప్రేమ యేసయ్య ప్రేమ ఒకటే. ఇంకా ఆ ప్రేమ నుంచి ప్రేమ ఈ లోకంలో ఇంకేది లేదండి. కాబట్టి ఈ సమయంలో చెప్పిన ఈ 2 మాటలు జ్ఞాపకం పెట్టుకొని దేవుళ్ళో ఇంకా మనం ఎదగాలని ఈ చిన్న వాక్యమును ముగిస్తాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.